రోగానికి భయపడద్దు, మరణానికి భయపడద్దు. మనం పిరికివారిగా ఉండడానికి పిలువబడలా. పిరికివారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారని ప్రకటన గ్రంథం చెప్తుంది. అవిశ్వాసము, అపవిత్రులు ఎలా పరలోకం వెళ్ళరో పిరికివారు కూడా వెళ్ళరని రాసి ఉంది. పిరికివారు శ్రమలకి పిరికితనం, రోగాలకి పిరికితనం, వ్యాధులకి పిరికితనం, పరీక్షలు వస్తే, నిందలు వస్తే, అవమానాలు వస్తే, కరువు వస్తే, ఖడ్గం వస్తే, నష్టాలు జరిగితే పిరికితనం. అపోస్తులు ఒక్కళ్ళు పిరికితనం చూపించండి. పేతురు జైల్లో ఉన్నాడు, పిరికితనం చూపించండి. అపోస్తులు పౌలు జైల్లో ఉన్నాడు, పిరికితనం చూపించండి. రాళ్ళు ఎత్తితే కూడా వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు సువార్త. ఆ రాయి మీద పడిద్దని తెలుసు. స్టెఫనులో ఇంత పిరికితనం చూపించండి. రాళ్ళు మీద పడతాయని తెలుసు కూడా వాళ్ళు చెప్పాల్సింది చెప్పారంతే. వారు ఆరాధించిన దేవుడు మనం ఆరాధించట్లేదా? వారికి ఇచ్చిన రోషమే, వారికి ఇచ్చిన అభిషేకమే మన మీదకు తీసుకురాడా దేవుడు? కడవరి కాలంలో సంఘం దేనికి సిద్ధపడాలో తెలుసా? స్తోత్రం చెప్పండి. ఆత్మీయ ఎదుగుదల పరాకాష్ఠ ఏంటో తెలుసా? శ్రమల్లో సంతోషించటం.